వైసీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కూడా రాదు. ఏమంత చెప్పండి, ఆ చంద్రబాబు నాయుడికి ఈ జగన్ గారికి ఉన్నంత ఫీలింగే కనుకుంటే ఈ జగనే పాదయాత్ర చేసేవాడు కాదు. ఆ ఎలుసు చంద్రబాబులో ఉన్నటువంటి మంచితనము గొప్పతనము దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసండి. ఆ ఉద్దేశంతో ఉండోడు కానీ లేనోడు కానీ ఎవరైనా సరే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, ఈ స్టేట్ బాగుపడాలి, ఈ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలి. వైసీపీ ఉండదండి. ఇంకా 20 రోజులు సుమారుగా ఇంతవరకే ఉండేది. ఆ తర్వాత వాళ్ళ బుట్ట సట్టే చదువుకొని ఇప్పటికే జంప్ అయ్యి యువతలకు వచ్చేసారు. ఇక ఉండోళ్ళ కష్టాలు ఎటువంటివో మనకు తెలియదు. ఇది మాత్రం ఫ్రీగా వెళ్ళిపోద్దండి. ఫ్రీగా ప్రతి ఒక్కడికి స్వేచ్ఛగా నాకు ఇది కావాలి, మా లేబర్కి చేయాలి అని సారథి గారి దగ్గరికి వెళ్ళి ఎవడన్నా ఒక్కడికి న్యాయం జరగకపోయినా ఆయన్ని పట్టుకెళ్ళి సారథి గారి దృష్టిలో పెట్టి వీడికి చెయ్యాలి అని చేపించుకోగల ఇది మాకుంది. సారథి గారు చేస్తారు కూడా, ఆయనకు ఆ అనుభవం ఉంది. ఇప్పుడు ఇన్నిసార్లు ఆయన మినిస్టర్ చేసి కానీ ఎమ్మెల్యే కానీ ఆయన రాజకీయం తెలవని మనిషి కాదు. వాళ్ళ భార్య గారు కానీ వాళ్ళ అబ్బాయి గారు కానీ వాళ్ళ కొడుకు కానీ కోడలు కానీ చూస్తే మరి వాళ్ళు తిరిగే తిరుగుడికి నూజువీడి చరిత్రలో ఇప్పటికీ ఎంఆర్అప్ప దగ్గర నుంచి మరి వెంకటరావు గారి దగ్గర నుంచి నాయన గారి దగ్గర నుంచి ముద్రపోయిన వెంకటేశ్వరరావు దగ్గర నుంచి హనుమంతరావు దగ్గర నుంచి ఇంకా ఆయన ఎవరో ఒక ఆయన వచ్చాడు. వీళ్ళందరి చరిత్రలో ఏ రోజు నామినేషన్ వేయాలి అన్నా కానీ నూజివీడు బజార్లు పట్టుకోకుండా ఇంత జనం మా కళ్ళతో మేము చూడటం ఇదే ఫస్ట్ టైం. దాన్ని బట్టి సారథి గారు 100% గెలుస్తారు, మినిస్టర్ అవుతారు, మమ్మల్ని అందరినీ చక్కగా చూసుకుంటారు. అది మా నమ్మకం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.